హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మర్మరాలతో ఉగ్గాని చేసేసుకుందాం. మీరు ఏదైనా బ్రేక్ఫాస్ట్లోకి సింపుల్గా అయిపోవాలి, అలాగే త్వరగా అయిపోవాలి అనుకుంటే ఈ ఉగ్గాని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రాయలసీమలో ఉన్న వాళ్ళు ఈ ఉగ్గాని ఎక్కువగా తింటూ ఉంటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్ ప్రాసెస్లో ఉగ్గాని ఎలా చేయాలో చూసేద్దాం. నేనైతే ఉగ్గాని ప్రాసెస్ కోసం మర్మరాలను ఈ బౌల్తో తీసుకున్నాను. ఈ బౌల్తో 3 బౌల్స్ అయితే తీసుకున్నాను. ఈ బౌల్తో 3 బౌల్స్ మర్మరాలను వేసుకుంటే ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరైతే మీకు కావాల్సినన్ని మర్మరాలను తీసుకుని ఇలా వాటర్ వేసుకోండి. మర్మరాల్లో వాటర్ తీసుకున్న తర్వాత మర్మరాలను ఇలా వాటర్లో లోపలికి డిప్ చేసుకుంటూ చేసుకోండి. అలా ఎక్కువసేపు చేయనవసరం లేదు. అలా 2 సెకండ్స్ చేసుకున్న తర్వాత మర్మరాలను గట్టిగా పిండుకుని వేరొక బౌల్లోకి వేసుకోండి. మర్మరాలను ఎక్కువసేపు వాటర్లో ఉంచడం వల్ల బాగా నానిపోయి మనం ఉగ్గాని చేసుకునేటప్పుడు అది పొడి పొడిగా ఉండకుండా అంటుకుని ఉంటుంది. అందుకని వేసిన 2 సెకండ్స్లోనే ఇలా పిండుకుని వేరొక బౌల్లోని మర్మరాలను వేసుకోండి. మొత్తం మరమరాలను వేసుకున్న తర్వాత ఉగ్గానిలోకి ఒక పౌడర్ని తయారు చేసుకోవాలి. ఆ పౌడర్ వల్లే ఉగ్గాని అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మంచి ఫ్లేవర్తో ఉంటుంది. మొత్తం మరమరాల్లో వాటర్ని పిండుకున్న తర్వాత మరమరాలు అయితే చూసారా, ఇలా పొడి పొడిగా ఉండాలండి. అప్పుడే ఉగ్గాని అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఉగ్గానిలోకి పొడి తయారు చేసుకోవడం కోసం చిన్న మిక్సీ గిన్నెను తీసుకుని దానిలోకి వేపిన శనగపప్పు ఉంటుంది కదా, అది వేసుకుని 2 లేదా 3 వెల్లుల్లి వేసుకుని అలాగే 2 ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చి అనేది మీరు కారం ఎంత తింటారో చూసుకుని వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. చూసారా, పౌడర్ అనేది ఈ విధంగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఉగ్గాని పోపు కోసం కళాయి పెట్టుకుని కడాయి మంచిగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోండి. అలాగే పోపు దినుసులను వేసుకోండి. శనగపప్పు, ఆవాలు, జీరాని నేను ఫస్ట్ వేసుకున్నా. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరుశనగ గుళ్ళను కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. పోపులన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకుని సన్నగా తరుక్కుని వేసుకోండి. ఆనియన్స్ అన్ని వేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అన్ని ఒకసారి కలుపుకొని ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టమాటోని వేసుకుని కలుపుకోండి. టమాటోలు వేసుకున్న తర్వాత పసుపు అలాగే రుచికి సరిపోయేంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. టమాటోలు అనేవి దగ్గరగా మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. టమాటాలు అనేవి ఇలా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ మర్మరాలను పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు వేసుకోండి. మర్మరాలను వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మర్మరాలు, ఆనియన్స్ అన్నీ కలుపుకుని తరువాత మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసుకుని మొత్తం కలిసేంత వరకు మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అలాగే సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఈ ఉగ్గాని అనేది ఇలా వేడివేడిగానే సర్వ్ చేసుకుని తినడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుంది అనుకుంటే లాస్ట్లో నిమ్మకాయను కూడా పిండుకోండి, చాలా బాగుంటుంది. ఇంకేంటి మరి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే వెళ్లే ముందు మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.